లేదు అక్కడ ఒక స్టాచ్యూ ఇది కావాలి నాకు 12 days ముందు ఇంటర్వ్యూల ముందు స్టాచ్యూ లాస్ట్ 12 days ముందు స్టాచ్యూ అంటే వెనకాల అదే అంటే బల్లాల దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే 100 అడుగుల స్టాచ్యూ లేపుతా ఉంటే జనాల హృదయంలో నాకన్నా ఇడు హైట్ లో ఉన్నాడని తన పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పడాలని. తర్వాత బాగున్నాడు బాబు ఈనేడు బాబు లాస్ట్ మినిట్ లో చేస్తున్నాడు, తర్వాత సినిమా చేసాడు, అది లేదు ఈయన తెలియదు మాడుతుంటే నాకు నచ్చలేదు బాగా. ఓ నేనేమో ఈ పాయింట్ లో మాడుతుంటే ఈ పాయింట్ లో మాడుతున్నా అంతేలే బా అదే అదే. ఇప్పుడు సడన్ గా శివగా మీకు ఆ షార్ట్ చూసిన సడన్ గుర్తొచ్చింది ఏంటంటే ఆ రోజు ఇది లేకుండా పెద్ద డ్రామా సీన్ జరుగుతుంది లోపల రూమ్ లో మొత్తం. నా వెనకాల నుంచి నాజర్ గారు వచ్చి ఆ సీన్ అంతా జరిగి తర్వాత లాస్ట్ నా పక్కన కూర్చుంటే ఆవిడ వెళ్ళి ఆవిడ నోటి తోసేద్దాం అనిపించింది నాకు. నాకు అందులో కావచ్చు ఇంత చేస్తే ఈవిడ వెళ్ళేదంటే చపక్క తోసేస్తే అయిపోద్ది కదా. మనోడు కొంచెం మతడ్ యాక్టింగ్ లో ఉంటే ఇంత కథ అయితే మళ్ళీ పిల్లోడిని ఇచ్చుకుంది ఇంద్ర ఈవిడ. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకడే ఒకటి క్యారెక్టర్ ఉన్నది బాగా ఒకడే. నాకేదో కుటేషన్ సార్ అది గ్రూప్ అవుట్ అక్కడికి వెళ్ళిపోయాడు. మొన్న అంటున్నాడు ఇది చూసిన తర్వాత మొత్తం ఎపిక్ ఒక రన్ త్రూ చూసిన తర్వాత మా హిష్మతి సామ్రాజ్యం అండ్ రీరికార్డింగ్ తో నగరం అంతా చూపిస్తే ఇంత గొప్ప నగరం, అంత నగరంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, బట్ స్టిల్ ఇంత గొప్ప నగరం అని రీరికార్డింగ్ అది వచ్చి ఎండ్లో రాణా షాట్ నగరానికి రాజవరం రాజండి సార్ ఇన్ని సంవత్సరాలు అది నాకు రీరికార్డింగ్ అనుకుంటున్నాను. నాకు అసలు అందులో శివుడు గురించి మాట్లాడతారు అసలు లేదు, అసలు యాజ్ ఇట్ ఈస్ నా పాట నేను వెళ్ళిపోతా ఉన్నా, నాకు రీరికార్డింగ్ ఇస్తారు.